119వ కీర్తన. యెహోవా, నీ వాక్యము ఆకాశమంత నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. కావున నిర్ణయము చొప్పున అవి నేటికి నీ స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము నీయని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశములు నేను వెదకుచున్నాను. నేను నీ వాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనవి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగుజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. ఆమేన్.